నమస్తే. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. ఇక నేను మీ గగన్. ఇవాల్టి విశేషాలకు వచ్చినట్లయితే ఇప్పుడు ఈ హాట్ సమ్మర్ లో ఎక్కడ చూసినా హీటెడ్ టాపిక్ ఏమైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? దానికైతే పెద్ద ప్రశ్నార్థిగా సూటిగా సుత్తులేకుండా సమాధానం చెప్పాలంటే పాసిబిలిటీ కాని ప్రశ్నది. ఇప్పుడైతే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆ టాపిక్ అయితే చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఇవాల్టి వార్తా విశేషాలకు వస్తే అసలు ఈ వార్తా విశేషాలలో ఈ రోజు పత్రికలో దాని గురించి ఏం రాశారో మనం ఒకసారి చూద్దాం. ఇవాళ చూసినట్లయితే అమరావతికి జై మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక బిల్లుపై దాదాపు 2 గంటల పాటు చర్చించారు. అలాగే 11 పార్టీలు సమగ్రంగా చర్చించి డెసిషన్ తీసుకునే అవకాశం అయితే మనకు కనిపించింది. అలాగే 10 పార్టీల సంపూర్ణ మద్దతు అయితే మనకు కనిపించింది. ఇక వైకేపా పార్టీ ఒక్కటి అంటే వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ఆ వైసీపీ పార్టీ మాత్రం మద్దతు తెలపకుండా సభ నుండి వాకౌట్ చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇక అమరావతి ఆంధ్రప్రదేశ్ కి కొత్త రాజధాని ఇక మోజువాణి ఓటుతో ఆమోదించిన సభ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తామని అలాగే ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకి కూడా లోక్సభలో ముక్త కంఠంతో జై కొట్టిందని కూడా మనం చూడొచ్చు. ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మనం చూసిన అంశం అయితే ఒకసారి ఒక రాజధాని అమరావతి అంటూ మనకు కనిపిస్తుంది, మరొకసారి 3 రాజధానులు అనే అంశం తెర ముందుకు వస్తుంది. ఇక ఆ ప్రశ్నలన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈసారి మనం చూడొచ్చు. ఇక సుమారు 2 గంటల పాటు జరిగిన చర్చల్లో 11 పార్టీల నుంచి పాల్గొన్న 17 మంది సభ్యుల్లో 16 మంది రాజధానికి ఆమోదం తెలిపారు. ఇక మనం చూసినట్లయితే ఒక్క వైకాపా మాత్రం వాకౌట్ చేసి ఊరందరిది ఒకదారైతే వైకాపాదంటూ సపరేట్ రూట్ అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఇదైతే రైతులు త్యాగం చేసిన 33,000 ఎకరాల భూముల్లో మనం చూసినట్లయితే పురుడు పోసుకున్న అమరావతిగా మనకు కనిపిస్తుంది. మనం చూసినట్లయితే ఎప్పటి నుంచో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఎంతో కాలంగా అక్కడే కూర్చొని ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని వాళ్ళ గొంతుని ముక్త కంఠంతో బాధని వ్యక్తపరిచిన రోజులు ఎన్నో ఉన్నాయి. అమరావతి రాజధాని కావాలంటూ వాళ్ళ కలలు ఎన్నో రోజులుగా నీరుగారిపోతూ ఉన్నాయి. బట్ ఇప్పుడైతే దానికి సూటిగా సుత్తు లేకుండా బిల్లు ప్రవేశపెట్టారు. ఇక బిల్లు కూడా ఆమోదానికి రెడీగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లును హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ 12 గంటల 6 నిమిషాలకి ప్రవేశపెట్టారు. ఇక స్పీకర్ ఓం బిర్లాకు చర్చకు పచ్చ జెండా ఊపారు. చర్చా సమయాన్ని 1:10 నిమిషాలు చేద్దామని ఆయన ప్రశ్నించగా 2 గంటలు కొనసాగించాలని సభ్యులు కోరడంతో అందుకు అంగీకరించారు. ఇక మనం చూసినట్లయితే ప్రధాన ప్రతిపక్షం నుంచి కాంగ్రెస్ సభ్యుడు మాణిక్యం ఠాగూర్ తో మొదలైన చర్చలో ఏపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే సీఎం రమేష్ కూడా దాని గురించి మాట్లాడినట్లుగా మనం చూడొచ్చు. ఇక దగ్గుపాటి పురంధేశ్వరి అలాగే వల్లభనేని బాలాశౌరి అలాగే కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు కాంగ్రెస్ సభ్యులు మనం చూసినట్లయితే రామసహాయం రఘురామ్ రెడ్డి గడ్డం వంశీకృష్ణ మల్లు రవి కూడా మాట్లాడారు. ఇదే అంశం గురించి మనం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడిన నాయకులంతా విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందులు అలాగే రాష్ట్ర రాజధాని లేక కోల్పోయిన గౌరవ మర్యాదలు. ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లల్ని కూడా నీ రాజధాని ఏది అని అంటే 1దా 2దా 3వదా అన్నట్లు ఒక కామిక్ టైమింగ్ లో కూడా నడిచిన రోజులు మనం చూడొచ్చు. అలాగే ఎందరో రైతులు పంట ఎకరాలను గవర్నమెంట్ కి ఇచ్చేసి రాజధాని అనే పేరు పడక వాళ్ళు బాధను వ్యక్తం చేసిన రోజులు కూడా మనం చూడొచ్చు. ఇప్పుడైతే ఆ బాధను వ్యక్తపరుస్తూ బిల్లును ఆమోదించే దిశగా అడుగులు పడ్డాయి. ఇక మనం చూసినట్లయితే నాయకులు అమరావతికి సంపూర్ణ మద్దతు పలికారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కంప్లీట్ గా మాకైతే అమరావతి రాజధాని కావటం 100కి 110% ఇష్టం అంటూ వాళ్ళ యొక్క ముక్త కంఠంతో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇక రాష్ట్రాలు విడిపోయిన అన్నదమ్ముల్లా అభివృద్ధి చెందాలని రాష్ట్రం అనేది విడిపోయింది కేవలం విభజన కారణంగా మాత్రమే కానీ అన్నదమ్ముల్లా ఎప్పటికీ కలిసి కష్టపడి అత్యున్నత స్థానాలకు వెళ్ళాలని
చెబుతూ కాంగ్రెస్ ఎంపీలు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటూ తెలంగాణకి అన్యాయం చేస్తుందని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇక అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆ వాదనలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. అంటే ఖండించిన విషయం వెనుక అనేక కారణాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే రాష్ట్రానికి అన్యాయం చేసింది గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బారాస కాంగ్రెస్లే తప్ప కేంద్ర ప్రభుత్వం కాదన్నారు. ఇక వారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇక ఇది ఒక రూట్ అయితే అసలు ఎక్స్ సీఎం ఎవరైతే ముఖ్యమంత్రి ఎక్స్ ముఖ్యమంత్రి అని మనం ఇక్కడ సంబోధించాలేమో, ఇక ఎక్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కనుక మనం చూసినట్లయితే మా విఘన్ను రాజధానిగా ప్రకటించండి. ఏంటి కొత్తగా ఉందా? మావిగన్ అనే మాట అసలు ఎప్పుడైనా విన్నామా అనిపిస్తుంది కదా. ఈ మాటకి కేర్ ఆఫ్ అడ్రస్ గా చూసినట్లయితే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రస్తావించిన మీడియా సమావేశంలో మావిగన్ అనే పదం వాడారు. ఇప్పుడైతే ఆ మావిగన్ అనే పదం సోషల్ మీడియాలో సూపర్ గా ట్రెండ్ అవుతుంది. ఇక మావిగన్ కి అర్థం ఏంటి, దాని యొక్క అంతర్యం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మావిగన్ను రాజధానిగా ప్రకటించండి. అసెంబ్లీలో తీర్మానం డ్రామా, వాళ్ళు సవరణ చేస్తే మళ్ళీ మార్చలేమా అంటూ మనకి కనిపిస్తున్న ప్రశ్న. ఇక మాజీ సీఎం జగన్ విమర్శలు, అమరావతికి తాము వ్యతిరేకం కాదని, జస్ట్ అది ఒక అమరావతి మాత్రమే అభివృద్ధి కాకుండా మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని 3 రాజధానుల అంశం మేము తీసుకొచ్చినట్లుగా జగన్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ మాట్లాడిన మాటలు మనం చూసినట్లయితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యనున్న 110 కిలోమీటర్ల జాతీయ రహదారికి 2 వైపులా ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర రాజధాని ప్రాంతంగా మావిగన్గా తీర్చిదిద్దాలని అన్నారు. ఇంతకీ మావిగన్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే మచిలీపట్నంలో MA అనే అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ మచిలీపట్నంలో MA అనే అక్షరాలను తీసుకొని, అలాగే విజయవాడలోని ఏవైతే అక్షరాలు VI అని ఉన్నాయో ఆ VI అనే అక్షరాలను తీసుకొని, అలాగే గుంటూరు ఏవైతే GUNTUR అనే ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయో ఆ GUNలో GUN అనేది తీసుకొని ఆ మూడింటిని పేర్చి మావిగన్ అనే కొత్త పదాన్ని తీర్చిదిద్ది ఆ మావిగన్ అనే మాటని రాజధానికి కొత్త పేరుగా పెట్టాలని నిన్న జగన్ ప్రస్తావించినట్లు మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే తెలిసింది కదా ఈ మావిగన్ అంటే ఏంటో, అసలు ఆ మావిగన్ మాట ఎందుకు వచ్చిందో, ఆ మావిగన్ యొక్క భావం ఏంటో. ఇక మావిగన్ పేరుతో ప్రకటించాలని మాజీ సీఎం వైకాపా అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, ఇక గుంటూరులో GUN ఇలా తొలి ఆంగ్ల అక్షరాలను కలిపి మావిగన్ అని పేరు పెట్టండి. అలానే మాటల్లో మాటగా జగన్ ఈ మాట కూడా మాట్లాడారు. మావిగన్ అంటే గన్ ఉంది, ఇక గన్ అంటే జగన్ అని నేను గుర్తొస్తానేమో మరి. అలా అయితే మావిగన్ వద్దులే కానీ మరో మంచి పేరు అయితే పెట్టండి అని సంబోధించిన విషయం కూడా మనం చూడొచ్చు. ఇక గన్ అంటే మీకు నచ్చదు, జగన్ గుర్తొస్తాడు అనుకోండి, అది వేరే విషయం. ఇక విజయవాడలో 20 లక్షలు, గుంటూరులో 10 లక్షలు, మచిలీపట్నంలో 4 లక్షలు, మొత్తం మీద 35 లక్షల మంది జనాభా ఉన్న ఈ ప్రదేశంలో ఖర్చు పెడితే అది మహానగరంగా, ఏదైతే చంద్రబాబు నాయుడు అనేక సార్లు గ్రోత్ ఇంజిన్ అని చెప్తున్నారో ఆ గ్రోత్ ఇంజిన్గా ఎదగాలి అంటే హైవే పక్కనున్న ప్లేస్ని అయితే మనం అమరావతి అంటే ఇప్పుడు అమరావతి రాజధానిగా మనం చూపెట్టడం కంటే హైవే పక్కన ఉన్న ఏరియా ఏదైతే విజయవాడ, మచిలీపట్నం మరియు గుంటూరు ఆనుకొని ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని కనుక పెట్టినట్లయితే డెఫినెట్గా ఈ ప్రదేశానికి ఒక మంచి మార్పు ఉంటుంది, మహానగరంగా ఎదుగుతుంది, అలాగే గ్రోత్ ఇంజన్గా పేరుగాంస్తుంది అని చెప్పి జగన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక అలానే మనం చూసినట్లయితే తమ హయాంలో చేసిన 3 రాజధానులను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే కాబట్టి తాము ఇచ్చిన ఈ ప్లాన్ B మావిగన్ అమలు చేయాలన్నారు. అలాగే బుధవారం ఆయన తన క్యాంపులో మాట్లాడిన విషయం కూడా మనం చూడొచ్చు. ఇక ఇలా చూసినట్లయితే ప్రతిపక్షం అంటే ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఎప్పుడైతే ఈ 3 రాజధానుల అంశం తీసుకొచ్చారో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అదైతే అనేక విమర్శలు చేసింది. ఎలా తీసుకొస్తారు అంటూ మనకి అప్పట్లో కనిపించిన మాట అయితే మనం చూడొచ్చు. అలాగే ఇప్పుడు చూసినట్లయితే ఎలా ప్రశ్నిస్తారు అన్న మాట కూడా మనం చూడొచ్చు. ఇక జగన్ అయితే 3 రాజధానులకు తాను వ్యతిరేకత
ఎందుకు చూపడం లేదంటే 3 రాజధానులు గనక పెట్టినట్లయితే 3 చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఆయన మాటగా ఆయన చెప్పారు. ఇక టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ మాట్లాడిన మాటలేంటో పార్లమెంటులో ఏ విధంగా ప్రసంగించారో ఒకసారి ఓ లుక్కేద్దాం. ఈ చట్టానికి పునాది అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులపై గత ప్రభుత్వం అనేక సార్లు విమర్శలు చేస్తూ ఎప్పుడైతే ఆ ప్రభుత్వం ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది రాజధాని ఎప్పటికీ కాదు, కానివ్వమని కూడా అనేక సార్లు చెప్పినట్లుగా కూడా మనం చూడొచ్చు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. ఇప్పుడు చూసినట్లయితే గత ప్రభుత్వం చేసిన దమానాకాండకు వచ్చిన మహిళల కన్నీరే ఈరోజు రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు పునాది అని కేంద్రం గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని ఈ మాట చెప్పారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు, బూటు కాళ్లతో కడుపులో తన్నినా, అలాగే తినే అన్నంలో ఇసుక పోసినా భరిస్తూ తమ బాధని వ్యక్తపరుస్తూ సహిస్తూ 1631 రోజులు మనం చూసినట్లయితే 1631 రోజులు పాటు మొక్కవోని దీక్షతోటి, అంటే అసలు కూర్చున్న చోటు నుంచి కనీసం కదలకుండా, మంచినీళ్ళు తాగకుండా, అన్నపానీయాలు సేవించకుండా వాళ్ళ బాధను వ్యక్తపరుస్తూ అనేక రోజులు వాళ్ళ యొక్క మౌన పోరాటం మనం చూడొచ్చు. నాడు పొట్టి శ్రీరాముల ప్రాణ త్యాగంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే నేడు రైతుల త్యాగానితో అమరావతి నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. ఇక ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని మళ్ళీ తిరిగి నిలబడతాం, తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని నిలుపుతామంటూ నిన్న అమరావతిలో జరిగిన అందుకు ఈ చారిత్రక ఘట్టమే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇక అమరావతి ప్రాంతం ఉన్న లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన భావోద్వేగంతో గురై బాధను వ్యక్తపరిచి, అలాగే తన యొక్క ఏదైతే ఆ ప్రాంతానికి చెందిన ఒక ముఖ్యమైన నేతగా ఈ అమరావతిని రాజధానిగా ప్రవేశపెడుతున్న బిల్లుకు ఆమోదం తెలపడానికి తన పాత్ర కూడా ఉండటం ఎంతో సంతోషంగా ఉందని పెమ్మసాని తన బాధని వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాజధాని అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ వాసులు మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని అవమానకర పరిస్థితిలో గత ప్రభుత్వ హయాంలో ప్రజలు జీవించాల్సి వచ్చింది. ఇప్పుడు నిర్మించే అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా. ఈ పదం అయితే మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి, గ్రోత్ ఇంజన్లా. మనం చూసినట్లయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే ప్రస్తుత సీఎం చంద్రబాబు కావచ్చు, గ్రోత్ ఇంజన్ అనే పదం అనేక సార్లు వాడారు. ఈ గ్రోత్ ఇంజన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా అమరావతి నిలుస్తుందని చెప్పేసి నిన్న మంత్రి పెమ్మసాని చెప్పినట్లుగా మనం చూడొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్ లా మారబోతుంది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం. 2014 రాష్ట్రానికి ఒక రాజధానిగా ఉండాలని దిశానిర్దేశం చేసింది. ఇక ఆ సమయంలో రాజధాని ఆంధ్రులకు ఒక గొప్ప గౌరవంగా ఎప్పుడు అంటే ఏకైక రాజధాని అని ప్రస్తావిస్తూ దేశంలో తొలిసార్లుగా పార్లమెంటులో బిల్లు పెట్టిన ఈ చారిత్రక ఘట్టంలో అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రస్తావించడం తనకు ఎంతో గొప్ప సంతోషాన్ని ఇస్తుందని కూడా ఆయన వ్యక్తపరిచారు. ఇక మనం చూసినట్లయితే అలాగే నిన్న ప్రస్తుత రూపంలో బిల్లును వ్యతిరేకించి వైసీపీ ఒక్కటే వాకౌట్ చేసింది. అందరిది ఒక రూట్ అయితే వైసీపీ రూట్ సపరేటు అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక నిన్న చూసినట్లయితే ప్రస్తుత రూపంలో బిల్లును వ్యతిరేకిస్తున్నాం, ఇక వాకౌట్ చేస్తున్నాం వైకేపా ఎంపీ మిథున్ రెడ్డి. ఇక తాము అమరావతికో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకో వ్యతిరేకం కాదు, ప్రస్తుత రూపంలో ఉన్న అమరావతి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు వైకేపా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు మిథున్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఏదైతే ఉందో తాము 3 రాజధానులకు ఆమోదం తెలిపింది. ఎందుకు అంటే 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి కాబట్టి, గ్రోత్ అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి మేము వ్యక్తపరిచామే కానీ అమరావతి రాజధాని అనే అంశానికి మేము అస్సలు అడ్డు చెప్పలేదు అంటూ నిన్న ఆయన మనం మాట్లాడినట్టు చూడొచ్చు. ఇక బుధవారం లోక్సభలో అమరావతి బిల్లుపై చర్చలో పాల్గొని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత ఆయన సహచర సభ్యులతో కలిసి బయటకు వెళ్ళిపోయారు. అంటే సభ నుండి వాకౌట్ చేశారనమాట. ఎప్పుడైతే తాను అమరావతికి యాంటీగా నేనైతే చేయట్లేదు, కానీ అమరావతి బిల్లుకైతే నేను ఆమోదం తెలపను, ఎందుకంటే అది అభివృద్ధి కంటే ఎక్కువగా
చాలా మంది రైతుల యొక్క ఎకరాలను తీసుకొని దాని అభివృద్ధి పదంగా చూపించకపోగా రైతులను ఇంకా బాధ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. కాబట్టి మేమైతే ఈ బిల్లుకు ఆమోదం తెలపమని చెప్పి నిన్న వైకాపా అధ్యక్షుడు ఎంపీ మిథున్ రెడ్డి చెప్పినట్లు మనం చూడొచ్చు. ఇక మనం చూసినట్లయితే రాజధాని ఎంపిక అన్నది రాష్ట్రాల ప్రత్యేక అధికారి పరిధిలోని అంశమని కేంద్రం 2020లోనే అఫిడవిట్ కూడా దాఖలు చేసింది మనం చూడొచ్చు. ఆ అంశాలను బిల్లులో చేర్చాలని కోరుతున్నాం. అలాగే అమరావతి రైతుల భూముల్లో ఇప్పటికే దాదాపు 35,000 ఎకరాలు సేకరించారు. కానీ గ్రోత్ చూసినట్లయితే పెద్దగా లేదు. అయితే ఆ రైతులకు భరోసాగా తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. బట్ ఇప్పటికీ ఆ న్యాయం అనేది జరగలేదు. భూమి సమీకరణ ద్వారా రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఒక్క రైతు తమకున్న ఎకరాలను ఏవైతే ఉందో అది కేవలం ఒక మనిషిని నమ్మి రాజధానిగా ఏర్పడుతుందని నమ్మి వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇప్పటికీ అక్కడ ఏ గ్రోత్ జరగకపోగా ఇంకా అదనంగా మరికొంత భాగం మరికొన్ని ఎకరాలు కావాలని చెప్పేసి ఇప్పటికీ దమాయించి మాట్లాడుతున్న నేటి ప్రభుత్వం అంటే నేను ఊరుకోను, దానికి నేను ఆమోదం తెలపను అంటూ కూడా మనకి ఇక్కడ ఈయన మాట్లాడినట్లు చూడొచ్చు. ఇక మరొక విషయం ఏంటంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వారు ఎకరాలకు ఎకరాలు ఇచ్చారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను 2 ఏళ్లలో ఇస్తామని ప్రకటించారు. వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు రేఖలు తీర్చిదిద్దుతామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ పిల్లలకి డబ్బులు అందచేయలేదు, వాళ్ళ చదువుకి హెల్ప్ చేయలేదు. అలాగే ఎకరాలు ఏవైతే ఉన్నాయో రైతులకు ఏ దగ్గర అయితే ఎకరాలు తీసుకున్నారో మరొక చోట మంచి ఫ్లాట్లను ఇస్తామని అప్పట్లో ప్రకటించారు. కానీ ఇప్పటికీ కూడా దానికి అడుగులు పడలేదు అని చెప్పేసి ప్రతిపక్షం క్వశ్చన్ చేసినట్లు మనం చూడొచ్చు. ఏదైతే మనం చూసినట్లయితే ఉచిత విద్య కల్పిస్తాము, వారి పిల్లలు ఇబ్బంది పడకుండా అనేక అంశాలలో వారికి ఉద్యోగాలు కనిపిస్తాము అని చెప్పి అప్పుడు చెప్పిన మాటలను ఇప్పుడు కప్పిపుచ్చుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పేసి నిన్న ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడినట్టు మనం చూడొచ్చు. అలాగే దీనిపై రైతులు నిరసనలు తెలుపుతున్నారు. ఇటీవల ప్రభుత్వ సమావేశంలో రామారావు అనే రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. అందుకే రైతుల ఎప్పటిలోపు ప్లాట్లు ఇతర ప్రయోజనాలు అందిస్తారో స్పష్టమైన తేదీ అంటే ఇస్తామని నోటి మాట కాకుండా అసలు ఎప్పటిలోపు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎన్ని రోజుల్లో ఇస్తారు అనే మాట మాకు స్పష్టత కావాలి అని చెప్పేసి నిన్న ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంటు సమావేశంగా ప్రశ్నించడం జరిగింది. ఇక ఇప్పటికే రైతుల నుంచి 34,000 ఎకరాలు తీసుకున్నారు. 20,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అంతా కలిపితే దాదాపు 54,000 ఎకరాలు అవుతుంది. ఇక దాని అభివృద్ధి వారి ప్రణాళిక కనీసం చూసుకున్నట్లయితే 2 లక్షల కోట్లు అవుతుంది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో అని ప్రశ్నించారు. అలాగే ఈ బిల్లులో స్పష్టత ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, ప్రతి రైతుకు ఎంత కేటాయిస్తారు అనే దాని మీద స్పష్టత, క్లియర్ ఐడెంటిఫికేషన్ కావాలి అని నేను ప్రశ్నించడం జరిగింది. అలాగే ఏమీ అంటే చంద్రబాబు నాయుడే అనేక సార్లు రాష్ట్ర ఆదాయం జీతాలకే సరిపోతుందని, అలాగే ఏమీ మిగట్లేదని చాలాసార్లు ఆయన నోటి మాటల ద్వారా చెప్పారు. అలాంటప్పుడు ఇంత పెద్ద నగరానికి నిర్మాణానికి ఎక్కడి నుంచి డబ్బు తెస్తారు అనే ప్రశ్న అయితే నిన్న సభలో మనం చూసాం. 2014 నుంచి 2019 వరకు ఎన్డీఏ భాగస్వామిగా అధికారంలో ఉన్న చంద్రబాబును మనం చూసినట్లయితే 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు అది అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 500 కోట్లు మొబిలైజేషన్ డబ్బుగా మనం చూడొచ్చు. ఇక 7,000 కోట్లు విలువైన పన్నులు చేపట్టారు. వచ్చే 3 ఏళ్లలో మిగతాది అమలు చేస్తామని ఎలా చెప్పగలరు అంటూ ప్రశ్నించారు ఎంపీ మిథున్ రెడ్డి. ఇక అలానే 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అప్పటి తిరువూరు దగ్గర రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంటే ఈ మధ్యలో వాళ్ళు అమరావతిలో ఎకరా 5 నుంచి 10 లక్షలకు కొనుగోలు చేసి తర్వాతే రాజధాని అమరావతికి మార్చారు. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్. వాళ్ళు పోలవరం ప్రత్యేక హోదా నిధుల గురించి పట్టించుకోకుండా అమరావతి చట్టబద్ధత కోరుతున్నారు. ఇక 3 రాజధానుల ఉద్దేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటూ వైసీపీ తరపున ఎంపీ మిథున్ రెడ్డి తన గొంతుని ధ్వజమెత్తి మాట్లాడారు. ఇక కర్నూలులోని 2వ రాజధాని చేస్తామని భాజపా ప్రకటించింది. అయితే టీడీపీ పొత్తు పెట్టుకున్నాక వెనక్కి వెళ్ళింది. దీని అర్థం ఏంటి అంటే ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లు రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉండదు,
మేం అమరావతి లేదంటే రాష్ట్రంలో మరే ప్రాంతానికి వ్యతిరేకం కాలేదు, కాకపోలేదు. కేవలం మా మాటగా మేము చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే 3 ప్రాంతాలకు అభివృద్ధి అనేది డివైడ్ అవుతుందో అప్పుడు 3 ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి వైకేపా మాట్లాడటం మనం చూసాం. ఇక టీడీపీ అయితే ఆంధ్రుల కళ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో రోజుల నుంచి కలగంటున్న అమరావతిని రాజధానిగా ప్రకటిస్తామని చెప్పేసి రీసెంట్గా జరిగిన 2024 ఎలక్షన్స్లో కూడా ప్రత్యేకంగా ఇదే మాట, రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని చెప్పి ఏకంగా దాని మీదనే స్టాండ్ తీసుకొని ఇప్పుడు రాజధాని అమరావతిగా ప్రకటిస్తున్నాం, రైతులు కన్నీళ్లు తుడుస్తాం అని చెప్పేసి ఆ పార్టీ చెప్తుంది. అయితే ఇరువురు మధ్య ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని పాట్లు పడుతున్నారో, ఉన్న ప్లాట్లు ఎన్ని అమ్మేసుకున్నారో ఇక చూడాలి మరి. అసలు ఇలాంటి అంశాలతోటి ప్రజలు పడుతున్న కష్టాలను నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు ప్రశ్నిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ గగన్ సైనింగ్ ఆఫ్.